నగరంలో జనం హెల్త్తో చెలగాటమాడుతున్న కల్తీగాళ్ల లీలలను పోలీసులు బట్టబయలు చేశారు. హెచ్ఫాస్ట్ పోలీసులు మల్లెపల్లిలో నిర్వహించిన తాజా దాడులు ఇప్పుడు ఇదే ప్రశ్నను తెరపైకి హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మీట్ షాప్లో మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించడం సంచలనంగా మారింది. కొందరికి అనుమానం రావడంతో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు మొదలైంది. హబీబ్ నగర్ పరిధిలో మేక మాంసం ఎద్దు మాంసం కలిపి పెద్ద హోటళ్లకు తక్కువ ధరకు అమ్ముతున్న మహమ్మద్ ఉస్మాన్ ఖురేషిని హెచ్ఫాస్ట్ అధికారులు పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లెపల్లిలోని అతని షాపుపై దాడి చేసి 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సుమారు 50 కిలోల మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు వెంటనే నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. ఇప్పుడు అందరి దృష్టి ల్యాబ్ నివేదికపైనే ఉంది. కేవలం లాభార్జనే ధ్యేయంగా హోటళ్లకు ఈ కల్తీ మాంసాన్ని సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఈ మాంసాన్ని కొనుగోలు చేసిన హోటళ్ల జాబితాను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ పరిణామంతో నగరంలోని హోటల్ నిర్వాహకుల్లో తీవ్ర గుబులు మొదలవగా బయట ఆహారం తినేందుకు మాంసాహార ప్రియులు భయోందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు వెంటనే నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. ఇప్పుడు అందరి దృష్టి ల్యాబ్ నివేదికపైనే ఉంది. కేవలం లాభార్జనే ధ్యేయంగా హోటళ్లకు ఈ కల్తీ మాంసాన్ని సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఈ మాంసాన్ని కొనుగోలు చేసిన హోటళ్ల జాబితాను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ పరిణామంతో నగరంలోని హోటల్ నిర్వాహకుల్లో తీవ్ర గుబులు మొదలవగా బయట ఆహారం తినేందుకు మాంసాహార ప్రియులు భయోందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ లైవ్ లో అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, నగరంలో రోజు రోజుకు కల్తీ ఆహారం పెరుగుతుండడంతో కొంత ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా హబీబ్ నగర్లో ఉన్నటువంటి మీట్ షాప్కు సంబంధించి మేక మాంసంలో దాదాపు 50 కిలోలకు పైగా ఏదైతే ఎద్దు మాంసం కలిపారని చెప్పేసి మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి హోటళ్లకు తక్కువ ధరలో ఏదైతే అమ్ముతున్నారని చెప్పేసి కూడా అటు పోలీసులు అయితే గుర్తించారు. దాదాపు ఏదైతే పోలీస్ అధికారులు ఇప్పటికే మేక మాంసంలో ఎద్దు మాంసం అమ్ముతున్న మహమ్మద్ ఉస్మాన్ ఖురేషిని హెచ్ ఫాస్ట్ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. దాదాపు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి దాదాపు పెద్ద ఎత్తున ఓటర్లకు సరఫరా చేస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు అయితే తెలిపారు. మరి ఒకవైపు ప్రజలు కూడా భయాందోళనలకు అయితే గురవుతున్నారు. దాదాపు ఇప్పటికే మాంసాన్ని పోలీసులు సీజ్ చేసి తెలంగాణలో ఉన్నటువంటి చెర్లపల్లి నాచరంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ఫుడ్ ల్యాబొరేటరీకి అయితే పంపడం జరిగింది. అక్కడ ఏం నివేదిక ఇస్తారని చెప్పేసి కూడా కొంత ఆసక్తికర వాతావరణం నెలకొన్నది. ఒకవైపు రోజు రోజుకు ఏదైతే నగరంలో అనేక షాపులలో కల్తీ మాంసము కలకలం రేపుతూ వస్తున్నది. దాదాపు ఇప్పటికే అనేక షాపుల్లో మొన్న మనం చూసుకున్నట్లయితే దాదాపు చికెన్ షాపుకు సంబంధించిన దాంట్లో కూడా కల్తీ జరగడము, అట్లనే అనేక విషయాలలో అటు మొన్న మెఫీలో సంబంధించి కూడా కల్తీ జరిగిందని చెప్పేసి కొంత ఏదైతే అనేక హోటల్స్లలో కూడా కల్తీ జరుగుతుందని చెప్పేసి కూడా వార్తలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు ఇప్పటికే అనేక షాప్స్ సీజ్ చేసినప్పుడు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా అనేక షాప్స్ దగ్గరికి వెళ్ళి కూడా పరిశీలిస్తున్నారు. ఈ తరుణంలోనే కొత్తగా హబీబ్ నగర్ చెందినటువంటి ఏదైతే మేక మాంసం సంబంధించి మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి అమ్ముతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే గుర్తించారు. మరి అటు ఒకవైపున వాళ్ళని కూడా పోలీసులు అదుపులో తీసుకొని ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మాంసాన్ని కూడా సీజ్ చేసి ఏదైతే స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి అయితే పంపించారో మరి చూడాలి వాళ్ళు ఏం నివేదిక ఇస్తారు అని చెప్పేసి కూడా కొంత ఆసక్తికర వాతావరణం నెలకొన్నారు. మరొక వైపు
మంగళఘాట్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి తారా ఫిషరీస్లో కూడా కొంత అక్రమాలు ఏదైతే కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని అమ్ముతున్నారని చెప్పేసి కూడా అటు కుళ్ళిపోయినటువంటి చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, వాటిని తక్కువ ధరలో ఏదైతే తీసుకొచ్చి తర్వాత వాళ్ళు కొంత దానిలో ఏదైతే దానికి సంబంధించినటువంటి సోడియం పౌడర్ను కలిపి మరీ విక్రయిస్తున్నట్లయితే అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి శంకర్ సింగ్, మాన్ సింగ్, గులాబ్ సింగ్ అట్లనే రోజ్ సింగ్ అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే దాదాపు ఏదైతే బేగం బజార్ నుంచి తక్కువ ధరలో చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు తీసుకొచ్చి కుళ్ళినటువంటి చేపలను, రొయ్యలను దానికి సోడియం పౌడరు జోడించి వాటిని అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, కొన్ని ఫంక్షన్స్ కావచ్చు, వాటికి తరలించి అక్కడ తక్కువ రేటుకు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో అటు రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు అక్కడ జరిగే అటువంటి ఫంక్షన్లు కూడా తరలిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటికే వారిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏదైతే 90,000 విలువైన చేపలను, రొయ్యలను అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి 100 కిలోల పాడైపోయిన రొయ్యలు, అట్లనే 162 కిలోల చేపలు, 10 కిలోల సోడియం పౌడర్ని అయితే పోలీసులు అయితే సీజ్ చేశారు. దానిపైన దర్యాప్తు అయితే చేపట్టారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో రోజుకి కల్తీ ఆహారం పైన రోజుకి దాడులు నిర్వహించినప్పుడు కూడా కొత్త ఏదైతే జరుగుతున్నటువంటి కల్తీ వెలుగులోకి వస్తున్నది. దాదాపు ఇప్పటికే అటు మేక మాంసం సంబంధించి ఏదైతే ఎద్దు మాంసం కలిపి 50 కిలోలు వరకు సీజ్ చేసిండ్రు. మరి చూడాలి అసలు రోజుకైతే కల్తీ పెరుగుతున్నది. మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తరచుగా అటు ఫుడ్కు సంబంధించినటువంటి హోటల్స్ అయితే రైడ్స్ చేస్తున్నారు. రైడ్స్ చేసినటువంటి క్రమంలో కొంత ఆయిల్కు సంబంధించినటువంటి అది కావచ్చు, దానికి సంబంధించి నాణ్యత లేనిటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో దానిలో వాడే అటువంటి నాణ్యత సంబంధించినటువంటి వాటిపైన కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనేక షాపులలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నటువంటి సందర్భంలో చాలా వరకు ఏం తినాలన్నా కూడా భయపడే పరిస్థితి అయితే హైదరాబాద్ ప్రజల్లో అయితే కనబడుతూ ఉన్నది. ఒకవైపు అటు చికెన్కు సంబంధించి కూడా గతంలో కుళ్ళిపోయిన చికెన్ కూడా దొరకడం జరిగింది. దానికి సంబంధించి హోటల్స్ సప్లై ఏదైతే ఉన్నదో ఆ హోటల్ సప్లై వాళ్ళకు సంబంధించి తక్కువ ధరలో సప్లై అవుతున్నటువంటి తరుణంలో వాళ్ళు తక్కువ ధరకు స్వీకరించి అది అమ్మే తరుణంలో మరి వాళ్ళు గుర్తించలేదు. అది తినే వాళ్ళకు కొంత ఫుడ్కు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే అవి వెలుగులోకి వస్తున్నాయి. మరి చూడాలి అసలు అధికారులు దీనిపైన ఏదైతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నారు. మరొక వైపు బయట తినాలంటే కూడా ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. తేజస్వి. రైట్ లెనిన్, థ్యాంక్ యూ.